హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్‌వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఇది కొత్త సీరీస్ ఒకటి స్టార్ట్ చేశానండి. నేను ఆల్రెడీ రియాక్ట్ గురించి ఒక ఫుల్ ట్రైనింగ్ ఉంది. ప్లస్ రియాక్ట్ ఒక 5 అవర్స్‌లో మీరు నేర్చుకోవడానికి ఒక ట్యుటోరియల్ ఉంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను ఈ వీడియోలో. ప్లస్ మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఒక వెబ్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ నేర్చుకోవాలి. నా రోడ్ మ్యాప్ తెలియట్లేదు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అంటే మీకు హెచ్‌టీఎంఎల్ విడిగా ఉంది. సీఎస్ఎస్ విడిగా ఉంది. కంప్లీట్ వెబ్ డెవలప్‌మెంట్ విత్ మెర్న్ స్టాక్ కూడా మీకు మొత్తం అన్నీ మన ప్లే లిస్ట్‌లో ఉన్నాయన్నమాట. నేను దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మన డిస్క్రిప్షన్‌లోని అండ్ ఈ వీడియో ఫస్ట్ కామెంట్‌లోని పెడతాను. మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక మీరు ఆ వీడియోస్ చూసి మీరు గెట్ ఇన్ అవ్వచ్చనమాట. అంటే నేర్చుకోవడానికి స్టార్ట్ చేయొచ్చు అట్‌లీస్ట్. నెక్స్ట్ ఈ వీడియోలో నేనేం చెప్తున్నానంటే ఇదొక కొత్త సీరీస్ అని చెప్పా గదా! ఈ సీరీస్‌లో నేను నెక్స్ట్ జేఎస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఈ టాపిక్స్ చెప్పండి, ఈ టాపిక్స్ చెప్పండి అని. సో, నాకు అందులో ఫుల్ టాపిక్ వచ్చి నెక్స్ట్ జేఎస్. ఇక్కడి నుంచి యాక్టివ్‌గా మీ కామెంట్స్‌ని నేను తీసుకుండి, మీరేదైనా డౌట్స్ ఉన్నా, లేతే ఇలాంటి కాన్సెప్ట్ చేయండి అని నాకేమైనా సజెస్ట్ చేస్తే, నేను ఆ కాన్సెప్ట్‌ని నేను నోట్ చేసుకుంటే, రికార్డ్ చేసి నేను మీకు వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. నౌ నెక్స్ట్ జేఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఇంకా లేట్ చేయకుండా మనము టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ జేఎస్ బేసికల్‌గా చాలామంది నెక్స్ట్ జేఎస్ ఏంటసల అని చాలామంది ఆలోచిస్తారనమాట. ఇది రియాక్ట్‌కి దీనికి సంబంధం ఏంటి? ఓకే. ఇది నెక్స్ట్ జేఎస్ అనేది బేసికల్‌గా రియాక్ట్ బేస్డ్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. అంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. మీకు ఐడియా ఉందో లేదో ఎస్ఎస్ఆర్ అంటారనమాట. ఓకే. లెట్ మీ టేక్ ఎ న్యూ ఫైల్. ఎస్ఎస్ఆర్ అంటే సర్వర్ సైడ్ రెండరింగ్. ఓకే. సర్వర్ సైడ్ రెండరింగ్ అంటే అర్థం ఏంటంటే, మనము దీని బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే, ఎస్‌ఈఓకి బాగా బాగా పనిచేస్తుంది. ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ అని అనొచ్చు. నెక్స్ట్ ఇంకొకటేంటంటే, పెర్ఫార్మన్స్ వైస్ వెరీ ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. అంటే అసలు సర్వర్ సైడ్ రెండరింగ్ అన్న కాన్సెప్ట్ మీరు ఆలోచిస్తే గనక, ఇది ఏం చేస్తుందంటే అప్లికేషన్‌కి ఒక ఎబిలిటీ అన్నమాట. ఏంటి ఆ ఎబిలిటీ అంటే, మనం ఎప్పుడైనా వెబ్ పేజెస్‌కి చేసామనుకోండి, అది బ్రౌజర్‌లో లోడ్ చేస్తుంది. అవునా? ఇప్పుడు ఇది బ్రౌజర్‌లో లోడ్ చేయకుండా ఆటోమేటిక్‌గా సర్వర్ సైడే మనము హెచ్‌టీఎంఎల్ రన్ అయ్యేటట్టు ప్లాన్ చేస్తదన్నమాట. అర్థమైందా? అంటే మీరొక హెచ్‌టీఎంఎల్ పేజ్ రాసి బ్రౌజర్‌లో రన్ చేయాలి. index.html అని చెప్పి. అదేంటి బ్రౌజర్‌లో రెండర్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మీకు అవుట్‌పుట్ చూపిస్తది. బట్ మీకు టైమ్ గ్యాప్ తెలీదు. రెండర్ అవుతుంది, వర్క్ అవుతుందిగా బానే ఉందిగా డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటారు. బట్ రియల్ టైమ్‌లో అలా కాదు. పెర్ఫార్మన్స్ ఇప్పుడు కరెంట్ మార్కెట్‌లో పెర్ఫార్మన్స్ అన్నది చాలా క్రిటికల్ స్టేట్ అన్నమాట. అంతే కదా! ఇప్పుడు నేను ట్రైనింగ్స్ చెప్తున్నా. నా దగ్గర కంటెంట్ లేకుండా నేను సరిగ్గా చెప్పలేకపోయాననుకోండి, వేరే ట్రైనర్‌ని చూసుకుంటారు. అంటే నాకొచ్చే ట్రాఫిక్ మారిపోయినట్టే కదా! నాకు యూట్యూబ్‌కొచ్చే ట్రాఫిక్ నేను ఇంకోళ్ళకి పాస్ చేసినట్టే కదా! సో, ఇప్పుడదే నేను చెప్పి ఫాస్ట్‌గా ప్రోగ్రామింగ్స్ అయ్యి చూపించి మంచిగా చేశాననుకోండి, మీరే 10 మందికి రిఫర్ చేస్తారు. రైట్? అలాగా. ఇప్పుడు సర్వర్ సైడ్ రెండరింగ్ కూడా అలాంటిదే అన్నమాట. సర్వర్ సైడ్ రెండరింగ్ అన్నది ఏం చేస్తుందంటే, మన బ్రౌజర్‌లో మన ఔట్‌పుట్‌ని రెండర్ చేసి చూపించే బదులు సర్వర్ సైడే చూపించేస్తది. చాలా మందికి ఇది క్వెషన్ ఉంటది. అంటే ఎలా సాయి ఏంటి అని. సర్వర్ సైడ్ అంటే మనకిప్పుడు ఆహ్, మనం హెచ్‌టిటిపి సర్వర్ ఒకటి రన్ చేస్తామండి. ఓకే. హెచ్‌టిటిపి సర్వర్ ఒకటి రన్ చేస్తాం. హెచ్‌టిటిపి సర్వర్ రన్ చేసినప్పుడు మనం అందులో ఒక ఏపీఐ డేటా లేతే అక్కడి నుంచి హెచ్‌టీఎంఎల్ తీసుకొచ్చి బ్రౌజర్‌లో రెండర్ చేసి అవునా? బ్రౌజర్‌లో రెండర్ చేసి అప్పుడు అవుట్‌పుట్ చూపిస్తున్నాం ఫ్రంట్ ఎండ్‌లో. అవునా? లెట్ మీ టెల్ యూ. ఇంకొక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా ఇక్కడ చూడండి. అంటే జస్ట్ డయాగ్రామ్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇది మన సర్వర్ అనుకోండి. ఓకే. దీనికొక ఐపీ అడ్రెస్ ఉంటది. google.com. ఓకే. అదే మనం ఐపీ అడ్రెస్ ఏదో పెట్టుకుంటాం. ఓకే. లెట్ అస్ టేక్ ఎగ్జాంపుల్ google.com అని తీసుకోండి. google.com. ఇప్పుడు ఈ google.com ఈ సర్వర్‌ని ఇది సర్వర్. ఇది ఫ్రంట్ ఎండ్ బ్రౌజర్. ఓకే. ఇది నా బ్రౌజర్. ఇది నా బ్రౌజర్ అనుకో. ఇప్పుడు ఏం చేస్తాను నేను www.google.com కొడితే ఇది నాకు సర్వర్‌కి వెళ్ళి అక్కడి నుంచి రెస్పాన్స్ గెట్ చేసుకొని బ్రౌజర్‌లో అవుట్‌పుట్ చూపిస్తుంది. మీరు లోకల్‌లోనే చేయండి. మీరు లోకల్‌లోనే చేసి చూడండి. మీ లోకల్ హోస్ట్‌లో. అప్పుడైనా సరే సర్వర్‌కి హిట్ ఎళ్ళే మీకు డేటా రావాలి కదా! ఆ ఐపీ అడ్రెస్ హిట్ ఎళ్ళే మీకు ఇక్కడ బ్రౌజర్‌లో కనపడాలి కదా! సో, ఇప్పుడు ఇది ఇక్కడ రెండరింగ్ అని ఒక కాన్సెప్ట్ జరుగుతదనమాట. ఇందులో రెండరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మీరు రాసే ఫ్రంట్ ఎండ్ ఈ బ్రౌజర్‌లో రెండర్ అయ్యగానే మీకు అవుట్‌పుట్ కనపడదు.
సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ Next.js యూజ్ చేసి రియాక్టే రాస్తా. బట్ Next.js యూజ్ చేసి ఇన్‌స్టెడ్ ఆఫ్ బ్రౌజర్‌లో నా అవుట్‌పుట్ రెండర్ చేయకుండానే డైరెక్ట్‌గా నేను అవుట్‌పుట్ ఇక్కడే చూపిస్తా. ఈ సర్వర్‌లోనే చూపించగలిగే ఛాన్సెస్ నాకున్నాయన్నమాట. దాన్నే సర్వర్ సైడ్ రెండరింగ్ అంటారు. ఇంక ఈ బ్రౌజర్‌లో అవుట్‌పుట్ తెచ్చి ఇక్కడ రెండర్ చెయ్యి అన్న కాన్సెప్ట్ ఉండదు. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం కొంచెం క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడే బ్రౌజర్‌లో సర్వర్ సైడే నేను అవుట్‌పుట్ చూపిస్తా. దీన్నే ఎస్ఎస్ఆర్ సర్వర్ సైడ్ రెండరింగ్ అంటారు. దీనికోసమే Next.js అన్నది యూజ్ అవుతుందన్నమాట. సో దీనివల్ల ఇప్పుడు ఈ బ్రౌజర్‌లో రెండర్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ లేదు కదా! నాకు సర్వర్ సైడే రెండర్ అయిపోతుంది కదా అవుట్‌పుట్ అంతాని. అవునా? అప్పుడు నాకు ఆబ్వియస్‌గా పెర్ఫార్మన్స్ బావుంటది కదా! ఫాస్ట్‌గా ఉంటుంది, పెర్ఫార్మన్స్ ఉంటది, ఎస్‌ఈఓ ఫ్రెండ్లీ. ఈజీగా బుక్ మార్క్ చేసుకొని మళ్ళీ మళ్ళీ మనం హిట్ చేసుకోవచ్చనమాట. రైట్? కూల్. నౌ ప్రస్తుతానికి ఈ సెషన్‌లో మన ఎన్విరాన్మెంట్ కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. బట్ దానికన్నా ముందు మీరు ఈ Next.js మీరు గనక నేర్చుకోవాలి అనుకుంటే ప్రీ రిక్విజైట్స్ ఉంటాయి. ఓకే. మీరు డైరెక్ట్‌గా మీరిది నేర్చుకోలేరు. ఓకే. అంటే దీనికి కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ జావా స్క్రిప్ట్ మీకొచ్చుండాలి. ఓకే. జావా స్క్రిప్ట్ ఒకటొచ్చుండాలి. ప్లస్ రియాక్ట్ వచ్చుండాలి. ఓకే. కాకపోతే ఈ రెండిటికి సంబంధించిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లోని నీకు ఫస్ట్ కామెంట్‌లోని పెడతాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఐడియా ఉంటే చాలు. ఇది పెద్ద కాంప్లెక్స్ ఏం కాదు గానీ, వీటిలో వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చూడండి ఒకసారి. వాటిని కూడా రిఫర్ చేసుకుంటే మీకు బాగా హెల్ప్ అవుతుంది. సరే. ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి. సో, ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలి అంటే, మనము Next.jsతో ఒక చిన్న ప్రోగ్రామ్ హలో వరల్డ్ అనేది రాసి చూద్దాం ఫస్ట్ ఈ వీడియోలో. ఓకేనా? ఇంట్రడక్షన్ కోసం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు Next.js రావాలి అంటే గనక అంటే ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకోవాలి అంటే మీకు కొన్ని ప్యాకేజెస్ కావాలి. అందులో ఫస్ట్ రియాక్ట్ ఇన్‌స్టాల్ చేయండి. ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ కాదు ఇక్కడ. డైరెక్ట్‌గా నేను రియాక్ట్ డామ్ నెక్స్ట్ ఇన్‌స్టాల్ చేస్తా చూడండి. ఫస్ట్ రియాక్ట్ ఇన్‌స్టాల్ చేస్తా. ఓకే. ఇన్‌స్టాల్ చేశాను బానే ఉంది. ప్యాకేజ్ డాట్ జేసన్ క్రియేట్ అయిపోయిందా? కూల్. ఇందులో నాకు డిపెండెన్సీస్‌లో రియాక్ట్ వచ్చింది. సాయి మరి ఇక్కడ ఏంటి నాకు ఈ నేమ్ అది రాలేదు కదా! ఇన్నాళ్ళు వేరే ప్యాకేజ్ ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ చేస్తున్నప్పుడు నాకు ప్యాకేజ్ నేమ్ ఇవన్నీ వస్తాయి కదా! అంటే మీరు సింపుల్‌గా ఎన్‌పీఎం ఇనిట్ అనండి. ఇది క్లోజ్ చేసేయండి. ఎన్‌పీఎం ఇనిట్ అనంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతదనమాట. ప్యాకేజ్ నేమ్ ఏంటి? Next.js ట్రైనింగ్ వెర్షన్ ఎంత? డిస్క్రిప్షన్ ఏమైనా ఇస్తారా? ఇవన్నీ హిట్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి ప్యాకేజ్ డాట్ జేసన్ ఓపెన్ చేసి చూడండి. ఇదిగోండి డిపెండెన్సీస్, నేమ్, వెర్షన్. ఇప్పుడు మీరు ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్‌లో చేసేదంతా వచ్చిందా? సో, అందులో డిపెండెన్సీలో మనకి రియాక్ట్ 18.2 ఉంది. పర్ఫెక్ట్. సో, దీని తర్వాత రియాక్ట్ డామ్ కావాలి నాకు. npm ఇన్‌స్టాల్ రియాక్ట్ హైఫన్ డామ్ ఇన్‌స్టాల్ చేసుకోండి. దీని తర్వాత npm ఇన్‌స్టాల్ నెక్స్ట్ అన్నమాట. npm ఇన్‌స్టాల్ నెక్స్ట్. ఓకే. నెక్స్ట్ అనగానే నెక్స్ట్ మీరు అంతగా డౌట్‌గా ఉంటే గనక npm ఇన్‌స్టాల్ Next.js కొట్టారనుకోండి. దాని ప్యాకేజ్ చూపిస్తది. అదిగో ఇన్‌స్టాలేషన్ డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోయి దానికి కావాల్సిన ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లేకపోతే ఎన్‌పీఎక్స్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఎన్‌పీఎక్స్ క్రియేట్ నెక్స్ట్ యాప్ అట్ లేటెస్ట్ అంటున్నాడు. అలా అన్నా చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ అనగానే నెక్స్ట్ ఇన్‌స్టాల్ అవుతుంది. దెన్ ఐ విల్ సీ దట్ నెక్స్ట్ ఇన్ ద డిపెండెన్సీస్. ఇక్కడ కనబడాలి డిపెండెన్సీస్‌లో. ఒకసారి ఇన్‌స్టాల్ అయిపోతే మీకు అక్కడ కనపడుతుంది. చూడండి నెక్స్ట్ 13.5.4 ఓకే. అండ్ నెక్స్ట్ మనకు సపోర్ట్ చేయాలి అంటే సంథింగ్ లైక్ రియాక్ట్ వెర్షన్ మినిమమ్ 16, 17 ఉండాలని 17 ఉండాలని నేను చదివినట్టు గుర్తు. ఒకసారి మీరు చూడండి. నేను రిసర్చ్ చేశాక నెక్స్ట్ వీడియోలో ఆ పాయింట్ యాడ్ చేస్తాను. నెక్స్ట్. ఇప్పుడు బానే ఉంది. మీరిప్పుడు రన్ చేయాలి. మీకు మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే జనరల్‌గా నెక్స్ట్ అన్నప్పుడు నాకు చూసారా కమాండ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తా. నేనేం చేస్తానంటే ఆహ్, నెక్స్ట్ ఇప్పుడు నోడ్ అన్నాననుకోండి. నోడ్ హైఫన్ వి. నాకు నోడ్ కనపడినట్టు అక్కడ వెర్షన్ 16.17.0 అని చూపిస్తుంది. వేరేస్ మరి నెక్స్ట్ అని కొడుతుంటే కమాండ్ నాట్ ఫౌండ్ అని వస్తుందిగా. కరెక్ట్ కాదు కదా! మరి దాన్ని ఎలా రన్ చేయాలి? డైరెక్ట్‌గా నెక్స్ట్ మీరు రన్ చేయలేరండి. అప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రిప్ట్స్‌లో ఈ స్క్రిప్ట్స్‌ని చూసారా? ఇందులోకి వెళ్ళి నేను ఒక డెవ్ అని ఒక కొత్త స్క్రిప్ట్ రాసి అందులో నెక్స్ట్ అంటాను. ఇలా రన్ అవుతదనమాట. అప్పుడు ఎన్‌పీఎం రన్ డెవ్ అంటే ఆ నెక్స్ట్‌ని ఎన్‌పీఎం హెల్ప్ తీసుకొని రన్ చేయాలి. అప్పుడే రన్ అవుతది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్‌లో మీరు సెట్ చేస్తున్నప్పుడు మీరు ఈ నెక్స్ట్ అన్న దాన్ని
యూజింగ్ ఎన్పిఎం తోనే రన్ చేయగలుగుతారు. ఎన్పిఎం కమాండ్ అన్నమాట. మీరు డైరెక్ట్‌గా నెక్స్ట్ అన్న కీవర్డ్ వర్కౌట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను దాన్ని డైరెక్ట్‌గా స్క్రిప్ట్స్‌లో డెవ్ అని యాడ్ చేసుకోండి. దాన్ని ఎన్పిఎం రన్ డెవ్ అనగానే ఈ నెక్స్ట్ అన్నది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు నెక్స్ట్ జేఎస్ ప్రోగ్రామింగ్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఇక్కడ మీకు సరే రన్ చేశాను. రన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అవుట్‌పుట్ కనబడింది. ఏమని? కుడ్ నాట్ ఫైండ్ ఎనీ పేజెస్ ఆర్ యాప్ అని. సో, మనం ఎప్పుడైనా అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఓకే. నెక్స్ట్ జేఎస్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు దానికి ఒక రూట్ ఫైల్ పేజెస్ అని ఉండాలన్నమాట. సో, లెట్స్ క్రియేట్ ఇట్. న్యూ ఫోల్డర్. ఐల్ గో విత్ ద పేజెస్. క్రియేట్ చేశా. పేజెస్‌లో ఇప్పుడు నేను ఫస్ట్ హలో వరల్డ్ ఒకటి చేద్దాం అన్నాను కదా! నేను index.js అని ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అమ్మో సాయి ఇదేమన్నా కాంప్లెక్స్ అవుతదా? మళ్ళీ కోడ్ అంతా కొత్తగా నేర్చుకోవాలంటే అక్కర్లేదు. అందుకే ప్రీ రిక్విజైట్స్ చెప్పా. రియాక్ట్, జావాస్క్రిప్ట్ అని. మీకు రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఐడియా ఉంటే నెక్స్ట్ జేఎస్ డిట్టో. మీకు ఇందులో కోడింగ్ పరంగా ఏది కొత్తగా మీరు డ నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట. మీకు రియాక్ట్ వచ్చుంటే. ఓకే. సో, ఇక్కడొచ్చి జనరల్‌గా మనం రాసేటట్టు మనకుంటాయి కదా! మన రియాక్ట్ కాంపోనెంట్ ఎలా రాస్తాం? హోమ్ పేజ్. హోమ్ పేజ్ ఈజ్ ఈక్వల్ టు ఒక యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇందులో రిటర్న్ స్టేట్మెంట్. రియాక్ట్ ఎలా రాస్తారు? సేమ్ అంతే ఇక్కడ కూడా. రిటర్న్ h1 ఐ కెన్ సే హలో వరల్డ్. ఇదంతా కామన్ కదా! మనం హలో వరల్డ్ అన్నది ఎప్పుడు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు హలో వరల్డ్ తోనే స్టార్ట్ చేస్తాం. అవునా? ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ హోమ్ పేజ్. హోమ్ పేజ్. డన్. అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఎన్‌పిఎం రన్ డెవ్ కొట్టి చూడండి. నెక్స్ట్ జేఎస్ రన్ అవుతుంది. ఓకే. మీకు డాట్ నెక్స్ట్ అనే ఒక బిల్డ్ ఫైల్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ జేఎస్ ఈస్ రెడీ అండ్ లోకల్ హోస్ట్ 3000లో రన్ చేసుకోమని చూస్తున్నాడు. కాపీ చేసుకోండి దీన్ని. బ్రౌజర్‌లోకి వెళ్ళండి. హిట్ ఇట్. దేర్ యూ గో. సర్వర్ సైడ్ రన్నింగ్ అయిపోయింది. సింపుల్. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ సర్వర్ సైడ్ రెండరింగ్ అన్నది ముందు మనం అర్థం చేసుకోగలిగితే ఇది మీకు ఈజీ అయిపోద్దనమాట. ఓకే. ఈ సీరీస్ అందుకే. ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు నేను ఇందులోనే రౌట్స్ ఉంటాయి. ఇందులోనే అసల వెబ్ అప్లికేషన్ ఎలా చేయాలి ఇవంతా కూడా చూపిస్తా. ఓకేనా? సో, దిస్ ఇస్ ఇది ఈ వీడియోలో ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకున్నాను నేను. పేజెస్ అని క్రియేట్ చేసి, పేజెస్‌లో నేను index.html, index.js అని ఒకటి క్రియేట్ చేసి, అందులో నేనేం చేయాలనుకుంటున్నానో సింపుల్‌గా ఒక హలో వరల్డ్ అని ఒక టెక్స్ట్ పెట్టి ప్రింట్ చేశాను. మీరు కూడా మీ లోకల్ సెటప్ చేసుకొని ఉంచండి. నేను ప్రతి వీడియోలో కూడా నేను కొన్ని టాస్క్‌లు కూడా యాడ్ చేస్తుంటాను. మీరు అవి ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీకు ఆటోమేటిక్‌గా మీకు ఇది అప్లికేషన్ మీరు నెక్స్ట్ జేఎస్ అన్నది బాగా యూజ్ అవుతదనమాట. ఓకే. హోప్ యూ లైక్ మై వీడియో అండి. నా వీడియో గనుక నచ్చి ఉంటే గనక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ప్లీజ్. థాంక్ యూ.